హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. నేను మీ శైలజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనతో శైలజ వ్లాగ్స్. మరి ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? నిజంగా అండి, ఈరోజు వీడియో చేసేటప్పుడు చేస్తున్నాను, కానీ మనసులో అయితే చాలా బాధ ఉందండి. ఎందుకంటే మామూలుగా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా చాలా సంతోషంగా మీకు నేనంతా ఆ వీడియో గురించి నేను చెబుతూ ఉంటాను. కానీ ఇప్పుడైతే నా మనసులో కొంచెం బాధతో కూడినటువంటి ఒక భావం అయితే ఉందండి. ఎందుకనేది మీకు వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఎవరైనా మొదటగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి. ఏదైనా మీకు నచ్చిన తర్వాత ఏదైనా ఈ వీడియో గురించి మీకు చెప్పాలనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మామూలుగా మనకి ఈ నెల ఆగస్టు కదండి. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం. మనకి ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వస్తూ ఉన్నాయి, కానీ అసలైన స్వాతంత్రం ఎక్కడండి మనకు వచ్చింది? మనకు అంటే ఒక స్త్రీకి అసలైన స్వాతంత్రం ఎప్పుడొచ్చిందండి? ఎక్కడండి? ఈ రోజుటికి స్త్రీ ఎటువంటి ఒక అఘాయిత్యము, అత్యాచారము జరగకుండా, ఒక స్త్రీ ఎటువంటి ఇది లేకుండా రక్షణగా ఎక్కడండి ఉండగలుగుతుంది స్త్రీ? మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, మన దేశానికైతే స్వాతంత్రం అయితే వచ్చింది, కానీ స్త్రీకి ఇంకా పూర్తిగా స్వాతంత్రం రాలేదండి. ఎందుకంటే నాకు భయం వేస్తుంది. అప్పట్లో మేము అంటే నాకు 36 ఇయర్స్ అండి. మామూలుగా మేము చిన్నప్పుడు అమ్మ వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు బయటికి పంపించేవాళ్ళు కాదు. అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే, ఆడపిల్లల్ని చదివించడం దేనికి, ఆడపిల్లల్ని బయటికి పంపించడం దేనికి అని చెప్పేసి అప్పట్లో ఎక్కువ భద్రత తీసుకొని ఆడపిల్లను వంటింట్లోనే ఉంచేశారండి. కానీ అవన్నీ మెల్లమెల్లగా కనుమరుగయ్యి ఆడపిల్ల కూడా మగబిడ్డతో సమానమే, తనని కూడా ఒక మంచి పొజిషన్లో చూడాలి అని ఇప్పుడిప్పుడే ప్రతి తల్లిదండ్రి వాళ్ళ యొక్క ఆశలను వాళ్ళ ఆశలుగా గమనించి గుర్తించి వాళ్ళని ముందడుగు వేస్తూ, అంటే వాళ్ళు కోరేటటువంటి రంగాల్లో ఏ రంగాలలో వాళ్ళకు ఆసక్తి ఉందో ఇప్పుడు ఎంతో ఒక రాకెట్ లాగా దూసుకొని వెళుతున్నారండి స్త్రీలంతా. అలా వెళ్ళేటటువంటి అంటే అంత స్వేచ్ఛను పొందగలుగుతున్నారు ఇప్పుడిప్పుడే. అప్పట్లో స్వేచ్ఛ లేదు, కానీ స్త్రీలకు భద్రత ఉండేదండి. అంటే ఎటువంటి ఇది స్త్రీలపైన దాడులు, ఈ అత్యాచారాలు జరిగేవి కావు. కానీ అప్పుడు వాళ్ళ మా మైనస్ ఏంటంటే, అప్పుడు బయటకు వదిలేవాళ్ళు కాదు. ఇప్పుడు స్వేచ్ఛ వచ్చి, స్వాతంత్రం వచ్చి, ఆడవాళ్లను మగవాళ్లతో పాటు సమానంగా వాళ్ళ యొక్క తెలివిని, వాళ్ళ యొక్క శక్తిని బయట పెట్టేటటువంటి ఒక అవకాశం దొరికినప్పుడు వాళ్ళని ముందుకు వెళ్ళనీయకుండా ఎందుకండి అణుచేస్తున్నారు ఈ కిరాచకులు కొంతమంది? నిజంగా మామూలుగా చూస్తున్నట్లయితే చిన్న పిల్లలు, వాళ్ళకి అభం శుభం తెలియదండి. పసిబిడ్డలు, వాళ్ళని అత్యాచారం చేయడము, ఎన్నో ఆశలు. అంటే ఈ రోజుల్లో సంతానం కలగడం అనేది చాలా చాలా గొప్ప వరం అండి. ఎందుకంటే పిల్లలు అంత తేలిగ్గా కలగడం లేదు తల్లిదండ్రులకి. వాళ్ళు ఎన్నో పూజలు చేసి, నోములు నోచి, ఆ బిడ్డలను కన్ని పెంచి, వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినక ఆ బిడ్డల్ని కష్టపడి పెంచి ఎంతో నమ్మకంతో స్కూళ్ళకు పంపించి, చదివించి, పెద్ద చేసి, వాళ్ళని అంటే ఎన్ని కలలు ఉంటాయో తల్లిదండ్రులకు ఆ బిడ్డ పైన, అలా చేసి పంపించినప్పుడు వాళ్ళపైన అత్యాచారం చేసి వాళ్ళని అతి కిరాతకంగా చంపేసి అలా చేస్తే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందండి నిజంగా. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, ఈ మధ్య ఎంతమందికి తెలుసో తెలీదో అండి, కోల్కతాలో ఒక మెడికల్ కాలేజ్లో ఒక ట్రైనీ డాక్టర్ పైన అఘాయిత్యం చేసి, అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేశారండి. ఎంతోమంది ప్రాణాలు కాపాడేటటువంటి, అంటే దేవుడి తర్వాత దేవుడిగా చెప్పేటటువంటి ఒక రూపము డాక్టర్ అండి. అంటే ఏ కష్టం వచ్చినా మనం వెళ్ళి వాళ్ళకి చెప్పుకొని, అంటే డాక్టర్ని ఒక దైవంగా భావిస్తాం. అలాంటి ఒక డాక్టర్కి ఎంత
అంత ఆ బిడ్డ ఎంత కష్టపడి చనిపోయిందండి నిజంగా. ఈ అరాచకాలు, అత్యాచారాలు ఎప్పుడండి ఆగుతాయి మన దేశంలో? అందుకే ప్రతి తల్లిదండ్రి అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే, అప్పట్లో మామూలుగా ఈ ఆడపిల్లల్ని కంటే పోషించలేము, కట్నాలు ఇవ్వాలి, ఇంతింత ఇవ్వాలి అని చెప్పేసి ఆడపిల్లలు వద్దు అనుకునేవాళ్ళు. ఇప్పుడిప్పుడే దాని నుంచి బయటపడి మాకు మగబిడ్డల కన్నా కూడా ఆడబిడ్డలే కావాలి అని చెప్పేసి ధైర్యంగా గుండెల మీద చేతులేసుకొని వాళ్ళు మా మగబిడ్డలతోనే సమానము ఆడబిడ్డలు కూడా అని చెప్పేసి ఒక సమైక్యతా భావం కలుగుతున్న ఈ టైంలో ఈ ఆడవాళ్ళ మీద ఈ అత్యాచారం ఏమిటండి? ఎప్పుడండి నిజంగా ఈ ఈ అరాచకత్వం ఆగుతుంది ఆడబిడ్డల మీద? ఇప్పుడు ఒక చిన్న పిల్లను స్కూల్కి పంపించాలన్నా, అంటే ఎక్కడికన్నా బయటికి పంపించాలన్నా ఆ ఆడపిల్ల యొక్క తల్లిదండ్రులు గుండెల మీద ఇట్లా చేతులు వేసుకొని ఆ బిడ్డ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా వాళ్ళ గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటుందో అండి. అంత భయానక స్థితికి తీసుకొస్తున్నాయండి ఈ పరిస్థితులు. మనం ఎంత ఆధునికంగా అభివృద్ధి చెందుతున్నా ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారంటే కొంతమంది ఆడవాళ్ళ పట్ల వాళ్ళకి అంటే ఆ స్త్రీ యొక్క గొప్పతనం తెలిసి కూడా అతనిని కనింది కూడా ఒక తల్లేనని, ఆ తల్లి ఎంత కష్టపడి ఆ బిడ్డను కనిందో అని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా చేస్తున్నారని. నిజంగా ఈ రోజుల్లో అయితే న్యాయం గెలుస్తుందో లేదో తెలియదు, కానీ ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడట్లేదు అనుకుంటుంది. కానీ ఎవడు చేసిన కర్మ వాడు తప్పకుండా అనుభవిస్తాడండి. ఎవరు చూసినా చూడకపోయినా ఈ భూమండలంలో ఎక్కడ ఏది జరుగుతున్నా పైన పరమాత్ముడు గమనిస్తూనే ఉంటాడు. ఏ బిడ్డకు అన్యాయం జరిగినా స్త్రీ లక్ష్మీదేవి స్వరూపం అండి. నిజంగా ఎప్పుడు కూడా స్త్రీని అగౌరవపరచకూడదు, నిందించకూడదు అని అంటారు. కానీ ఇంత కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెని ఎంత హింసించి ఆ తల్లి ఎంతో పోరాడిందటండి. నిజంగా ఆ అమ్మాయి 36 గంటలు పనిచేసి రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ రూమ్లో పోయి నిద్రిస్తుంటే ఆ అమ్మాయిని వెళ్ళి అంత దారుణంగా రేప్ చేశారంటే ఇదే కాదండి, ఎన్ని చూస్తున్నాము మనము. ఎక్కడికి పోతున్నామండి మనము? నిజంగా ఎంత సంపాదించి ఎంత డెవలప్ అయితే ఏం లాభం అండి? నిజంగా ఒక మనిషికి, ఒక స్త్రీకి భద్రత లేనప్పుడు. అందుకనే అండి ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ప్రతి ఆడపిల్లకు కూడా నిజంగా కూడా అమ్మాయిలకి ముందు నేర్పించాల్సింది కరాటే నేర్పించాలండి. నిజంగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు వాళ్ళని రక్షించుకోవాలంటే ఎదుట వాళ్ళని కొట్టే ఆ ధైర్యం అవన్నీ నేర్పాలండి స్త్రీలకి. నిజంగా అవన్నీ నేర్పించండి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం నేను చెబుతున్నానండి. ఎవరైతే మగబిడ్డలు, నాకు 2 పిల్లలండి, నిజంగా నేను చెబుతూ ఉంటాను, మా 2 పిల్లలకు చిన్న పిల్లలండి. వాళ్ళకి తెలిసి వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని చెప్పి తెలిసే సమయంలో ప్రతి తల్లిదండ్రులు ఆ మగపిల్లలకి చెప్పాలి. అమ్మ యొక్క గొప్పతనం చెప్పాలి, స్త్రీ యొక్క గొప్పతనం చెప్పాలి, స్త్రీని ఎలా గౌరవించాలి అని చెప్పాలి, ఏ విధంగా స్త్రీతో మెలగాలి అనేటువంటిది చెప్పాలి. అలా చెబుతూ రావాలండి. అప్పుడే ఆ యొక్క స్త్రీ పైన గౌరవం పెరుగుతుంది. ఇలాంటి అరాచకాలు అనేటువంటివి తగ్గుముఖం పడతాయండి. ఎందుకంటే పోను ఏమవుతుందో ఏం జరుగుతుందో అసలు ఎవరికీ అర్థం కావట్లేదండి. నిజంగా ఆడబిడ్డలు ఇప్పుడే కనుమరుగవుతున్నా, అంటే ఆడపిల్లలు కూడా ఇప్పుడు ఒకప్పట్లో మగపిల్లలు ఎక్కువగా ఆడపిల్లలు ఎక్కువగా కలిగేవారు, మగబిడ్డలు తక్కువగా కలిగేవారు. ఇప్పుడు ఆడపిల్లలు కావాలన్నా కూడా కలగడం లేదండి. పాపాలు, నేరాలు, ఘోరాలు, అరాచకత్వాలు మరీ అన్యాయం అయిపోయిందండి. నిజంగా ఇది కలికాలం అనాలో ఏమనాలో. ఆ పరమాత్ముడు ఇలా చేసే వాళ్ళని చూస్తూ మరి శిక్షిస్తాడని అనుకుంటూ ఉన్నానండి. నిజంగా కూడా ఎవరిని ఏది వదిలిపెట్టదండి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపమే. ఎవడైనా సరే ఎప్పుడు కూడా ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ అన్నీ బాగుంటాయండి. నిజంగా చెబుతున్నాను. ఏ ఇంటిలో కానీ ఎక్కడ కానీ నిజంగా కూడా మీకు ఆ స్త్రీ యొక్క శక్తి తెలియట్లేదండి. నిజంగా ఆ స్త్రీ లేనిదే సృష్టే లేదని ప్రతి ఒక్కరికి
అందరికీ తెలుసండి. కాబట్టి నిజంగా ఆ చనిపోయిన తల్లినైతే మనం తీసుకురాలేము. ఆ బిడ్డ ఎంత నరకాన్ని అనుభవించిందో ఆ బిడ్డ పాపము. ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీరుస్తారండి? ఈ అమ్మాయికి నిజంగా న్యాయం జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటివి ఇక జరగకూడదు భగవంతుడా అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నానండి. నిజంగా నాకు ఇవన్నీ జరుగుతూ ఉంటే ప్రతి తల్లిదండ్రి కూడా, అంటే ఇప్పుడు నేనే ఒక ఎగ్జాంపుల్ అండి. నాకు 2 మగపిల్లలు, నాకు ఆడపిల్ల లేదే అని చెప్పేసి కొరత ఉండేది. నాకు ఇవన్నీ చూస్తుంటే అయ్యో నాకు ఆడపిల్ల కలగకుండా ఉండడమే మంచిదైందేమో అనిపిస్తుందండి. అంటే అంతలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే. దేవుడా, మన బిడ్డలకి ఎక్కడ రక్షణ, ఎక్కడ ఏ విధమైన రక్షణ కలుగుతుంది? ఎక్కడ మన ఈవెన్ చిన్న పిల్లలను కూడా వదలకుండా పరమ కిరాతకత్వంగా చేస్తున్నారండి. ఎందుకండి? ఎలా అసలు ఎక్కడున్నామండి మనం? కడుపుకు అన్నమే కదండి తింటున్నాము. నిజంగా నాకు అంటే నాకు ఏం చెప్పాలో తెలియట్లేదండి. ఎందుకంటే మనకి ఈ విషయాన్ని నేను ఎందుకు ఇంత వివరిస్తున్నాను అని అంటే, ఏది కూడా ఆ బాధ, ఆ ఇది అనేది అది కలిగినోళ్ళకే తెలుస్తుందండి మనకి. అదేవిధంగా రోజులు చాలా దారుణంగా ఉన్నాయండి. ఆడబిడ్డని ఎక్కడికి పంపించాలన్నా కూడా భయమేస్తుంది. ఆడబిడ్డలు కలిగిన ప్రతి తల్లిదండ్రి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజులండి ఇవి. ఇంక పోను పోను ఎలా ఉంటుందో అర్థం కావట్లేదండి. భయం అనేదే లేకుండా పోయిందండి నిజంగా. అటువంటి వాళ్ళకి ఏం చేస్తే ఏం జరుగుతుందిలే అన్నట్లు అయిపోయిందండి. అంటే కలికాలం పెరిగిపోతుంది, అరాచకత్వం పెరిగిపోతుంది, న్యాయం నశిస్తుంది. ఇలా ఉందండి నిజంగా. ఎంతో చిన్నప్పటి నుంచి అడుగులో అడుగు వేసుకున్న పసిబిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచుకొని ఎక్కడ ఏది తగిలితే కందిపోతారో అని చెప్పేసి పెంచుకున్న తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని ఆ విధంగా కోల్పోతే వారి బాధ ఎలా ఉంటుంది చెప్పతరమా అండి? నిజంగా అవి చూస్తుంటే మనం ఎక్కడున్నాము, ఎటు పోతున్నాము అనేసి అర్థం కావట్లేదండి. కాబట్టి నేను ఈ వీడియో మూలకంగా చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలకి ఇవి చెప్పాలండి. ఏది మంచి, ఏది చెడు. ఒక స్కూల్లోనే కాదు, ఏదైనా ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేసి పిల్లలకి, మగపిల్లలకి, ఆడపిల్లలకి ఇలా ప్రవర్తించాలి, ఇలా ఉండాలి, ఇలా గౌరవంగా ఉండాలి, స్త్రీని ఇలానే చూడాలి, మీ ఇంట్లో మీ అమ్మ ఎలాగో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీలందరూ కూడా అలానే మనము ఒక వ్యక్తికి, ఒక మగ పురుషునికి తను చేసుకున్న భార్య తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అమ్మలతో సమానం అండి నిజంగా. అలా వాళ్ళకి ఆ మనస్తత్వం కలిగేలా చెప్పాలండి. ఎందుకంటే ఈ జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు మంచి కన్నా చెడునే ఎక్కువ తీసుకుంటున్నారు. అంటే మంచి ఉంది, ఒక విషయము మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అది మనం తీసుకునే పద్ధతిలో ఉంటుంది. చాలామంది మంచిని వదిలేస్తున్నారు, చెడును తీసుకుంటున్నారు. ఎటు పోతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. మనకిచ్చిన ఈ చిన్న జీవితాన్ని ఇటువంటి వాటికి ఇది చేయకుండా, మనకు దేవుడిచ్చినటువంటి ఆ జీవితాన్ని ఒక మంచి పద్ధతిలో, సరైన పద్ధతిలో నలుగురికి ఆదర్శంగా ఉండేలా జీవించాలండి. అలా చెప్పాలి అంటే ఒక తల్లి మాత్రమే తన బిడ్డలకి చెప్పాలండి. ఎందుకంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా తల్లి మాటలు బిడ్డకి చాలా ఎఫెక్ట్ అవుతాయండి. ఎందుకంటే మా అమ్మ ఏది అడిగినా కూడా మా అమ్మ చెప్పింది అంటారు పిల్లలు. అలా ఇప్పటి నుంచే పిల్లలకు ఏది మంచో ఏది చెడో చెబుతూ రండి నిజంగా. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ అరాచకాలు ఆగుతాయని, ఆడబిడ్డలకి అండగా ఆ దేవుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. నిజంగా అయితే ఈరోజు చూశాను ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయాన్ని. నాకు నిజంగా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదండి. మీరు చూడండి, నిజంగా ఆ బాధ వర్ణాతీతం. మనం ఆ తల్లికి నిజంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి ఆత్మ శాంతిస్తుందో లేదో కూడా నాకు తెలియదండి. అంత కిరాతకంగా ఆ అమ్మాయిని చంపేశారండి నిజంగా. కాబట్టి
ప్రతి ఆడబిడ్డకి నేను చెప్పేది ఏమిటంటే, ఇవన్నీ చూసి అధైర్యపడొద్దు, కంగారు పడొద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. ధైర్యంగా ముందుకు అడుగు వేయండి, దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళండి. ఏదైనా ఆపద మీకు కలుగుతుంది అని తెలిసిన వెంటనే ఒక మామూలు అంటే ఈ ఆడవాళ్ళు చేతికి గాజులు వేసుకుంటారు, ఏమీ చెయ్యలేరు అనుకునే వాళ్ళకి ఆదిపరాశక్తి అవతారం ఎత్తి చూపించండి. నిజంగా మనం అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. భారత్ మాతా